దృశ్యం 3 దండయాత్ర జార్జ్ కుట్టి ప్లాన్ 3 మామూలుగా లేదుగా. మలయాళ సినీ పరిశ్రమలోని కాకుండా భారతీయ చలనచిత్రం రంగంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లోని మూడో చిత్రం దృశ్యం 3 ఇక ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా విడుదలైన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆడియన్స్ నుండి వస్తున్న అదిరిపోయే రెస్పాన్స్ తో తొలి రోజే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలోనే రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా చారిత్రాత్మక ఘనత సాధించింది. సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్లలో జార్జ్ కుట్టి మైండ్ గేమ్ కు, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మాయాజాలానికి మరోసారి ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కొన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. రిలీజ్ అయిన తొలి రోజే ఇండియాలో 17.85 కోట్ల నెట్, అలాగే గ్రాస్ పరంగా 18.37 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ ఏకంగా 25 కోట్లు కలెక్ట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 43.37 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఓపెనింగ్స్ తో ఈ నెల 21న విడుదలై మొదటి రోజే 28.10 కోట్ల గ్రాస్ సాధించిన స్పై థ్రిల్లర్ పేట్రియాట్ రికార్డును దృశ్యం 3 దాటేసింది. మోహన్ లాల్ నటించిన L2 ఎంపురాన్ పేరిట ఉండగా దాని తర్వాత రెండో స్థానంలో దృశ్యం 3 నిలిచింది. ఇక ఈ దృశ్యం 3 కథ విషయానికి వస్తే జార్జ్ కుట్టి ఫ్యామిలీ చుట్టూనే కథ తిరుగుతుంది. మొదటి భాగంలో జరిగిన వరుణ్ హత్య కేసు, రెండో భాగంలో పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం ఆధారంగా పోలీసులు జార్జ్ కుట్టిని ఎలాగైనా జైలుకు పంపాలని మూడో భాగంలో సరికొత్త నెట్వర్క్ తో రంగంలోకి దిగుతారు. ఈసారి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా జార్జ్ కుట్టి ఫ్యామిలీని పోలీసులు సరిహద్దుల వరకు నెట్టేస్తారు. అయితే తన భార్య రాణి, పిల్లల కోసం జార్జ్ కుట్టి చట్టంలోని లొసుగులను వాడుకుంటూ పోలీసులకు ఎలాంటి కౌంటర్లు ఇచ్చాడు, ఈ సుదీర్ఘ క్రైమ్ కేసును జార్జ్ కుట్టి ఎలా ముగించాడు అనేదే ప్రధాన కథాంశం. క్లైమాక్స్ లో వచ్చే 30 నిమిషాల కోర్టు డ్రామా, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయి. ఈ సినిమాకు చాలా చోట్ల 3 నుండి 3.5 స్టార్ల రేటింగ్ లభించింది. ఫస్ట్ హాఫ్ లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుందని, జార్జ్ కుట్టి ఫ్యామిలీ పడే భయాన్ని చూపించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ వేగం పుంజుకోవటం, పోలీసులు వేసే ప్రతి ప్లాన్ ను జార్జ్ కుట్టి ముందే ఊహించి తిప్పికొట్టినట్టే సీన్లు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. ముఖ్యంగా జీతూ జోసెఫ్ రాసుకున్న క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేమని, మోహన్ లాల్ తన కళ్లతోనే పండించిన నటన ఈ సినిమాకు ప్రధాన బలం. మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 2013లో వచ్చిన దృశ్యం మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు సింహళ చైనీస్ భాషల్లో రీమేక్ అయ్యి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2021లో వచ్చిన దృశ్యం 2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంపూర్ నిర్మించిన దృశ్యం 3 థియేటర్లలో రికార్డులు తిరగరాస్తోంది. ఇక ఈ సినిమాతో దృశ్యం సిరీస్ లోని సక్సెస్ కు దర్శకుడు ఒక పర్ఫెక్ట్ ముగింపిచ్చాడని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలను విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. మలయాళంలో మూడో భాగం థియేటర్లలోకి వచ్చినందుకు తెలుగులో కూడా వెంకటేష్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో దృశ్యం 3 రీమేక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటికే దీనికి సంబంధించిన రైట్స్ వ్యవహారాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. మలయాళ వర్షన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో వెంకటేష్ దృశ్యం 3 రీమేక్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతవరకు జార్జ్ కుట్టి మైండ్ గేమ్ ను తెలుగులో చూడటానికి ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాల్సిందే. దృశ్యం 3 పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ అలాగే బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.